సెల్ఫ్ ఆరాని క్రియేట్ చేసుకునే దాన్ని ఎలా మీరు మొదటి నుంచి ఆయనతో పాటు కొన్నాళ్ళు పనిచేశారు కదా, ఎలా క్రియేట్ చేసుకుంటాడు సార్? అదే సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు చాలామంది వాళ్ళే సర్ప్రైజ్ చేసుకుంటారు, అది మీకు తెలిసిన విషయమే. ఎలా అంటే ఇప్పుడు మన బర్త్డే ఉంది, కేక్ కటింగ్, ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు కేక్ తెచ్చారు, మనం సర్ప్రైజ్ చేయనే కానీ ముందే తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు కేక్ తెచ్చిన తర్వాత మనం సర్ప్రైజ్ అయినా ట్యాగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి, ఎందుకంటే అంతకుముందు మనకు తెలుస్తుంది. ఓ వావ్ కేక్ తెచ్చారా అని తెలియదు అనాలి సార్, లేదంటే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అయితే ఈ సర్ప్రైజ్ కి చీటింగ్ కి తేడా నేను ఎలాగ అనుకున్నానంటే సార్, ఇప్పుడు నేను ఒక పెద్ద మీటింగ్ లో ఉండగా ఎవరో నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చాను 10 మందికి, వాళ్ళు వచ్చి సడన్ గా నాకు సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కట్ చేస్తారు. జనం అందరూ ఉంటారు. అది చూసి నాకు తెలుసు నేను ఆల్రెడీ నేనే డబ్బులు ఇచ్చినోడు నెలకి, కానీ వాళ్ళు సడన్గా వచ్చినట్టు ఇంతమంది ముందు సర్ప్రైజ్ యాక్ట్ చేస్తే ఆ జనం చూసిన వాళ్ళు రాజేష్కి చాలా ఫాలోయింగ్ ఉంది, సడన్గా ఎవరో తెచ్చి ఇచ్చేసారని నన్ను కొంచెం అప్రిషియేట్ చేస్తారు. అక్కడ దాకా సెల్ఫ్ సర్ప్రైజ్ అనేది అది ఒకవేళ దరిద్రం అయినా కూడా పర్వాలేదండి. ఈ సెల్ఫ్ చీటింగ్ ఎలాంటిదంటే, నేను అదే మీటింగ్లో కూర్చొని ఉన్నప్పుడు నేను 10 మందికి ఆల్రెడీ డబ్బులు ఇచ్చి పెట్టుకున్న 10 మంది సడన్గా వచ్చి ప్రజలందరూ చూస్తుండగా నాకు దండలు వేసేసి, రాజు గారు మీరు కాకినాడ కలెక్టర్గా సెలెక్ట్ అయిపోయారు, మీకు IAS పాస్ అయిపోయారు అని చెప్పి వీళ్ళు చెప్తారు. నా ఎదురుగా ఉన్న ఈ మీడియా మిత్రులు, మీ టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఆటోమేటిక్గా ఓకే ఇంత జరుగుతుందంటే అది నిజమేమో అనుకుని వాళ్ళు లైవ్ ఇచ్చేస్తారు, వీళ్ళు పేపర్లో రాసేస్తారు మరుసటి రోజు. అప్పుడు ఈ లైవ్ వచ్చిన ఈ వీడియోని, ఆ పేపర్లో వచ్చిన న్యూస్ని పట్టుకుని నేను కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, ఇదిగో బాబు పేపర్లో వచ్చింది, నేను కలెక్టర్ అయిపోయాను, ఇదిగో టీవీలో వచ్చింది, కాబట్టి నాకు సీట్ ఖాళీ చేయండి అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది సార్. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే డబ్బులు ఇచ్చుకుంటాడు, ఆయనే జనాన్ని తీసుకొచ్చుకుంటాడు, వాళ్ళు మోకాళ్ళు వేసి దండాలు పెడతా ఉంటారు, జనం వచ్చేసారా అనేది ఆయనే క్రియేట్ చేసుకుంటాడు. మరుసటి రోజు ఆయనకు టీవీ ఉంది కదండి, ఆ టీవీలో ఆయనే దాన్ని ఒక వార్తగా ఎంచుకుని, ఆ వార్తని ఆయన పేపర్లో మరో వార్తగా రాయించుకుని, సో వీళ్ళందరూ నా వెనకాతలు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ సీఎం నేనే అనుకుంటాడు ఆయన. వీళ్ళు అంతా బాగానే మేనేజ్ చేశారు సార్. మొన్న కూడా వీళ్ళు చక్కగా ముందుగా ఆ ఎమ్మెల్యేలు అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, ఈయనేమో ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేశాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను, జనం నాకు ఎక్కడికి రావాలి ఏంటి అనేది వాట్సాప్ గ్రూపుల్లో ఇదంతా రెడీ అయిపోయింది. ఏ నియోజకవర్గం నుంచి ఎంతమందిని పంపిస్తున్నాం ఏంటి అనేది రెడీ అయిపోయింది. ఆయన కారు వెళ్తుంటే ఇక పలానా చోటుకి వెళ్ళాకో 3-4 మోకాళ్ళ మీద నించుని ఆయనకి దండం పెడుతుండాలి, వెనకాల నుంచి మేము వీడియో తీసుకుంటాం అన్నారు, అది కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఈయన అక్కడ దిగిన తర్వాత వాళ్ళందరినీ చూసి, అది ఆల్రెడీ ఆయనకి తెలిసినా కూడా వావని ఆయన షాక్ అయ్యాడు, మురిసిపోయాడు, అంతా బాగానే మేనేజ్ చేశాడు సార్. వీళ్ళు ఎక్కడ దొరికిపోయారంటే, ఆ వచ్చిన పేటీఎం కుర్రోళ్ళు వేషం అంటే తెలంగాణ వేషం కట్టారు, అంటే తెలంగాణలో ఎంత అభిమానం ఉందని చూపించడం కోసం తెలంగాణ వేషం కట్టారు, కానీ డైలాగ్ ఆంధ్ర డైలాగ్ చెప్పేశారు. వాళ్ళు అక్కడ సీఎం అని అనడం మొదలుపెట్టారు తెలంగాణలో. ఏమంటే ఈయన తెలంగాణలో పోటీ చేస్తాడు అంటే రేవంత్ రెడ్డిని దింపేసి జగన్ రెడ్డి సీఎం చేయాలి తెలంగాణ కదా. తెలంగాణ సోదరులు ఎవరు కూడా ఇతన్ని సీఎం అనరు కదా. సీఎం ఎవరంటారు సీఎం అని? ఇతన్ని ఆంధ్రాలో ఉన్న పేటీఎం కుర్రోళ్ళు అంటారు. ఆ డైలాగ్ ఒకటండి. రెండోది రప్ప పోస్టర్ ఒకటి పెట్టారు. ఓహో ఈ బ్యాచ్ ఆ రప్ప గంజాయి బ్యాచ్ అనమాట, ఇది అక్కడి నుంచి దిగిన బ్యాచే తప్ప తెలంగాణలో ఈయనకి రప్పరప్ప జాతరే కాదు, అది రప్పరప్ప ఒకటే కాదు రాజేష్, ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు తెలంగాణలో ఏదన్నా జరిగితే సమ్మక్క జాతర, సారక్క జాతర, రాజన్న జాతర ఏదో పెడతారు, ఇక్కడ కూడా గంగమ్మ జాతర పెట్టారు. చూడండి 88 ఫిగర్ మ్యాజిక్ నంబర్ 88 టచ్ చేయగానే గంగమ్మ జాతర అని పెట్టారు. అంటే తెలంగాణ వాళ్ళు గంగమ్మ జాతర ఎందుకు చేస్తారు? సమ్మక్క జాతర మా ఊరు జాతర అది పెట్టుకుంటారు కదా. సో ఈ రకంగా బాలకోటే గారు